ఇక్కడ జమీందార్ 7వ భాగం ను 20 నిమిషాల పాటు చెప్పుకున్నట్లుగా సైజ్ కూడా అలాగే ఉండేలా సజావుగా తెలుగులో అందిస్తున్నాను. డ్యాష్ 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 జమీందార్ భాగం 7 20 నిమిషాల కథ. జమీందార్ వెంకటరాయుడు కోటలో ఉదయం సూర్యకాంతి వేయి నిండా పడుతున్నది. కోట బయట గ్రామస్తులు కూరగాయల బజార్కి వెళ్తూ మాట్లాడుకుంటూ కనిపించారు. గ్రామం మొత్తం ప్రశాంతంగానే ఉంది, కానీ జమీందార్ మనసులో మాత్రం కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్త సమస్య పంటల ఒడిదుడుకులు. ఆ ఏడాది వర్షాలు సరిగ్గా రాలేదు. గ్రామస్తుల పంటలు సగానికి తగ్గిపోయాయి. అందరూ జమీందార్ దగ్గరకు వచ్చి, అయ్యా, మేము పంటలు పండించలేదు, అప్పులు ఎలా తీర్చాలి అని అడిగారు. జమీందార్ వారికి సహాయం చేయాలని అనుకున్నాడు. అయితే కోటలోని కొంతమంది సేవకులు, ముఖ్యంగా మునిమనిషి రంగయ్య మాత్రం వారికి సహాయం చేయవద్దని చెప్పాడు. సార్, ఇలా ప్రతి సంవత్సరం క్షమిస్తే వాళ్ళు అలవాటు పడిపోతారు అని రంగయ్య అన్నాడు. కానీ జమీందార్ మనసు అలా లేదు. మన గ్రామం అన్నది మన కుటుంబం లాంటిదే. ఇబ్బంది ఉన్నప్పుడు సహాయం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. రంగయ్య కుట్ర. జమీందార్ నిర్ణయం రంగయ్యకి నచ్చలేదు. అతను కోటలోని పాత భూమి రికార్డులు తీసుకుని మార్చి కొంత భూమిని తన పేరున పెట్టుకోవాలని ప్లాన్ చేశాడు. అలా చేస్తూ రాత్రిళ్లు గదిలో పాత పుస్తకాలు, పత్రాలను చూస్తూ ఉండసాగాడు. ఈ సంగతి జమీందార్కి తెలియదు, కాని అతని మనవడు చిన్న వెంకట, 15 ఏళ్లు, రంగయ్యను ఒకరోజు అనుమానంగా చూస్తాడు. రాత్రి అతను దీపం వెలిగించి దొంగిలిస్తున్నట్టు కనిపిస్తుంది. చిన్న వెంకట తెలివి. అతను వెంటనే తన తాత దగ్గరకు వెళ్ళి అన్నాడు, తాతయ్యా, రంగయ్య రాత్రిళ్లు ఏవో కాగితాలు మార్చుతున్నాడు. అతను ఏదో చెడు పని చేస్తున్నట్టు ఉంది. జమీందార్ ఆశ్చర్యపోయాడు. నిజమేనా? ఏం చేస్తున్నాడు చూశావా అని అడిగాడు. చిన్న వెంకట తల ఊపాడు. జమీందార్ వెంటనే రంగయ్యను పిలిపించాడు. రంగయ్య మొదట ఆకరించాడు. కాని చిన్న వెంకట చెప్పిన వివరాలు, అతని గదిలో దొరికిన పాత దస్తావేజులు అన్నీ చూసి జమీందార్ కోపంతో, రంగయ్య, నువ్వు చేసిన పని మోసం. మా గ్రామ భూములు నీకు సొంతం కావు అని గట్టిగా అన్నాడు. రంగయ్య పాదాలు పట్టుకుని క్షమించమని అడిగాడు. అయితే జమీందార్ అతనిని కోట సేవ నుంచే తొలగించి గ్రామానికి దూరంగా వెళ్లమని ఆజ్ఞాపించాడు. గ్రామస్థులకు సహాయం. తర్వాత జమీందార్ గ్రామ పెద్దలను పిలిచి చెప్పాడు, మీలో ఎవరికైనా పంటల నష్టం జరిగితే ఈ ఏడాది నేనే మీ అప్పులు చూసుకుంటాను. మీ దగ్గర ధైర్యం, నిజాయితీ ఉంటే నేల ఒక్కసారైనా మీకు మోసం చేయదు. గ్రామస్థులందరూ ఆనందంతో నమస్కరించారు. మా అండగా ఉన్నందుకు మీకు జీవహారతి అని అన్నారు. పంటల పునరుద్ధరణ. జమీందార్ తన భూముల్లోని నీటి చెరువులను మరమ్మతు చేయించాడు. పొలాల వద్ద కొత్త వాగులు త్రవ్వించాడు. రైతులకు మంచి విత్తనాలు కూడా ఇచ్చాడు. కొంతకాలానికి వర్షాలు కూడా కురియడంతో పంటలు పచ్చగా విరబూశాయి. గ్రామం మళ్లీ ఆనందంతో కళకళలాడింది. ముగింపు సందేశం. ఎవరైనా అధికారం ఉన్నప్పుడు దాన్ని ప్రజల యొక్క మేలుకోసం వాడితేనే నిజమైన జమీందార్ అవుతాడు. చిన్న వెంకట తెలివి, జమీందార్ దయ ఇవే గ్రామాన్ని మళ్లీ నిలబెట్టాయి. డ్యాష్ 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 మీకు భాగం 8 కూడా కావాలంటే చెప్పండి. ఇది జమీందార్ కథ 8వ భాగం, సుమారు 20 నిమిషాల చదవడానికి సరిపోయే విస్తారమైన తెలుగు కథ. డ్యాష్ 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 తెల్లని నక్షత్రం జమీందార్ భాగం 8 20 నిమిషాల కథ. జమీందార్ కోటలో ఉదయం చుక్కలు పోయి సూర్యుడు పైకి ఎగబాకుతుంటే ఆ భవంతి ఎదురు మేడ నుండి గానం వినిపించింది. అది చిన్నపాటి మంగళ హారతి కాదు, మృదంగా, మనసును లాగేసే విధంగా వినిపించే వేద్ఘోష. ఈ శబ్దం పెట్టింది మరెవరో కాదు, జమీందార్ మనవరాలు మాధవి. ఆమె రాత్రంతా దేవాలయంలో సేవ చేసుకుని ఉదయం కోటకు చేరి ఈ వేదమంత్రాలు పఠించడం ఆమెకు అలవాటు. కాని ఈ రోజు ఆమె ముఖంలో ఏదో భయం కనిపించింది. కోటలో గందరగోళం. మధ్యాహ్నానికి ముందే కోటలోని పెద్ద గడియారపు గోపురం దగ్గర పెద్ద చర్చ మొదలైంది. గ్రామస్తులు ఎవరూ లోపలికి రావడానికి ధైర్యం చూపడం లేదు. కారణం, జమీందార్కు నిన్న రాత్రి వచ్చిన బెదిరింపు లేఖ. గ్రేటర్ దేన్, నీ భూములపై మా హక్కు తీసుకుంటాం. రేపటి నుండి మా మాట విను, లేదంటే నీవు కూడా ఈ కోటలో ఉండలేవు. లేఖ చివర్లో మిరపగంట బండ అనే దొంగల గుంపు పేరు ఉంది. గ్రామమంతా వాళ్ల గురించి భయంతో మాట్లాడుకునేవారు. జమీందార్ తన సింహాసనం మీద నుండి ఆ లేఖను చదివి నవ్వినట్టే ఉన్నాడు, కాని అతని కళ్లల్లో గంభీరత కనిపించింది. మాధవి మాత్రం భయంతో దగ్గరికి వచ్చి, దాతయ్య, వాళ్ళు నిజంగానే వస్తారేమో అని ప్రశ్నించింది.
జమీందార్ చిరునవ్వు నవ్వి, ఈ కోటకే కాదు, ఈ గ్రామానికి నీ దాతయ్య కాపాడతాడు. నువ్వు ఆందోళన పడకు అని అన్నాడు. కాని అతనికి లోపల మాత్రం మరో ఆలోచన వచ్చింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తెల్లని నక్షత్రం జమీందార్ తెలివైన పన్నాగం. ఆ రాత్రే జమీందార్ తన విశ్వాసపాత్రుడు రాఘవును పిలిచాడు. రాఘవ, దొంగలు ఎప్పుడు దాడి చేస్తారో చూడాలి. కాని వాళ్లు మన దగ్గరకు రావడానికి ముందు మనమే సిద్ధం అవ్వాలి. రాఘవుడు తలవంచి, అయ్యా, గ్రామస్తులందరూ మీకోసం ప్రాణం పెడతారు. జమీందార్ అన్నాడు. గ్రామస్తులకు ప్రమాదం రాకూడదు. వాళ్లను రక్షించడమే మొదటి పని అని అతడు రాఘవుకు 3 ఆదేశాలు ఇచ్చాడు. 1. గ్రామపు చిన్నారులను మఠానికి తరలించడం. పిల్లలకు ఏ ప్రమాదం రాకూడదు. 2. మిరపగంట బండ నడుమపల్లెల్లో ఎవరు ఉంటారో గమనించటం. దొంగలలో ఎవరైనా సమాచారాన్ని ఇస్తారా చూడటం. 3. కోటలో రహస్య మార్గాలను తెరవటం. ప్రమాదం వచ్చినప్పుడు అందరినీ లోపలికి తీసుకురావడానికి. రాఘవుడు వెంటనే పనులన్నీ ప్రారంభించాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తెల్లని నక్షత్రం మిరపగంట బండ దాడి. తొలి రాత్రి. మధ్యరాత్రి. కోట చుట్టూ నిశ్శబ్దం. ఒక్కసారిగా కోట బాహ్య గోడలను పెద్దరాళ్లు తాకే శబ్దం వినిపించింది. దొంగల నాయకుడు గట్టిగా అరిచాడు. జమీందార్, బయటకు రా. నీ భూములు ఇక మావే. కోటపై కాపలాలు కాస్త భయపడ్డారు, కాని జమీందార్ మాత్రం సింహాసనం నిండా నిలబడి, ఈ భూమి గ్రామస్తులది. దానిని దొంగలు దోచుకుపోలేరు అని గట్టిగా సమాధానం ఇచ్చాడు. దొంగలు కోట గేట్లను కొట్టడం మొదలుపెట్టారు. అంతలో రాఘవుడు గట్టిగా, అన్నయ్యా, మన పల్లెటూరి బలగాలు వచ్చేస్తున్నారు అని చెప్పాడు. చీకటిని చీల్చుకుంటూ టార్చ్లు పట్టుకున్న గ్రామయోధులు కోటకు చేరుకున్నారు. దొంగలతో ఘోరపోరు మొదలైంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తెల్లని నక్షత్రం మాధవి ధైర్యం. ఎవరూ ఊహించని పని చేసింది మాధవి. దొంగలు కోట వెనుకగా దూరుతున్నారని తెలుసుకొని ఆమె అక్కడికి పరుగెత్తింది. ఆమె చేతిలో కేవలం ఒక దీపం మాత్రమే ఉంది. ఆమె అరిచింది, మీరు ఈ గ్రామాన్ని భయపెట్టలేరు. భూమి కోసం పోరాడేది రైతు, దొంగ కాదు. దొంగలు కాసేపు ఆగిపోయారు. ఆమె మాటల్లో ఉన్న ధైర్యం వాళ్లను ఆశ్చర్యపరిచింది. అదే సమయానికి రాఘవుడు తన సైన్యంతో వెనుక నుండి దాడి చేశాడు. దొంగలు చుట్టుముట్టబడి పారిపోయారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తెల్లని నక్షత్రం దాడి చివరి మలుపు. దొంగల నాయకుడు మాత్రం మాధవిని పట్టుకోవడానికి పరుగెత్తాడు. జమీందార్ అది చూసి వెంటనే గుర్రంపై ఎక్కి అక్కడికి చేరాడు. నాయకుడు కత్తి ఎత్తగానే జమీందార్ తన లాఠీతో అతని చేతిని తాకి ఆయుధం పడేశాడు. నాయకుడు నేలకొరిగాడు. గ్రామయోధులు అతన్ని పట్టుకున్నారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తెల్లని నక్షత్రం గ్రామం తిరిగి శాంతిలో. ఉదయానికి గ్రామం అంతా జమీందార్ కోట ముందుకు తరలివచ్చింది. అందరూ ఆయన చేతులను పట్టుకొని ధన్యవాదాలు చెప్పారు. మాధవి కోట మెట్లపై నిలబడి చిరునవ్వుతో చూసింది. జమీందార్ ఆమె తలపై చెయ్యి పెట్టి, ఈరోజు నీ ధైర్యం వల్లే గ్రామం బతికింది. నేను గర్వపడుతున్నాను అమ్మా అని అన్నాడు. గ్రామస్థులంతా చప్పట్లు కొట్టారు. ఈ రోజు జమీందార్ కోటలో విజయం, గర్వం, ధైర్యం మూడూ కలిసి వెలిగాయి. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తెల్లని నక్షత్రం మరుసటి భాగం కావాలా? జమీందార్ భాగం 9 నుండి 20 నిమిషాల కథ కావాలంటే చెప్పండి. జమీందార్ భాగం 9 20 నిమిషాల కథనం తెలుగు. జమీందార్ కథలో 9వ భాగం ఒక కీలకమైన మలుపు. ఈ భాగంలో జమీందార్ కుటుంబం, విలేజ్ పరిస్థితులు, అలాగే ప్రధాన పాత్రధారి చేసిన ముఖ్య నిర్ణయాలు స్పష్టంగా బయటపడతాయి. క్రింద 20 నిమిషాల లెంగ్త్కు సరిపోయే విధంగా వివరంగా ఇచ్చాను. డ్యాష్ డ్యాష్ డ్యాష్. భాగం 9 కథనం. జమీందార్ కొత్తగా చేపట్టిన గ్రామాభివృద్ధి పనులు వేగంగా సాగుతుండగా, గ్రామంలో కొందరు అసంతృప్తులు ఏర్పడుతారు. ముఖ్యంగా పాత పద్ధతులు, పాత లాభాలు కోల్పోతున్న దుర్మార్గాలు జమీందార్ మీద కుట్రలు పన్నడం మొదలుపెడతారు. గ్రామంలో కొత్త ఉద్రిక్తత. గ్రామంలోని మున్సిపల్ చెరువు మరమ్మత్తులు పూర్తయ్యేసరికి గ్రామస్థులు ఆనందంగా ఉన్నా, పాత మునసాబు వెంకటపతి మాత్రం తన అధికారాన్ని కోల్పోతున్నాడు. అతను గ్రామంలోని గంగయ్య, భూకన్నుగాడు లాంటి వారిని కలిసి జమీందార్ను చెడ్డపేరు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తాడు. వెంకటపతి ఇలా అంటాడు, గ్రేటర్ దేన్ ఇంకా 2 నెలల్లో ఎన్నికలు. జమీందార్ పేరు పెరిగిపోతే మనదంతా పోయిందంతే. అందరూ ఒకే మాటలో కుట్ర పన్నుతారు. జమీందార్ కుటుంబానికి ప్రమాద సంకేతం. ఇదిలా ఉండగా, జమీందార్ భార్య లక్ష్మి, గ్రామంలో పిల్లల కోసం పాఠశాల పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పద వ్యక్తి చుట్టూ తిరుగుతూ కనిపిస్తాడు. లక్ష్మి దీనిని జమీందార్కు చెబుతుంది. జమీందార్ వెంటనే మాట చెప్పాడు.
గ్రేటర్ దేన్ మన అభివృద్ధి పనులను ఆపాలనుకుంటున్న వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. కాని మనం భయపడం. ఆయన తన నమ్మకస్తులైన రాములును, సుబ్బయ్యను గ్రామాన్ని గమనించే బాధ్యత ఇస్తాడు. నీటి వివాదం. గ్రామానికి కొత్తగా తవ్వించిన బోర్వెల్ని వంకటపతి తనవాళ్లతో మూసివేయిస్తాడు. గ్రామస్థులు ఆగ్రహంతో జమీందార్ ఇంటికి చేరతారు. కానీ జమీందార్ శాంతిని పాటిస్తూ ఇలా చెప్పారు. గ్రేటర్ దేన్ మనకు నీరు కావాలి, కాకపోతే గొడవలు కాదు. నేను స్వయంగా వచ్చి తవ్వకం మొదలెడతాను. అలా జమీందార్ తన చేత్తోనే బోర్ మళ్లీ పనిలో పెట్టి గ్రామస్థుల విశ్వాసాన్ని నెగ్గుతాడు. కుట్ర పెద్దదవుతుంది. వంకటపతి గ్యాంగ్ గ్రామంలో రాత్రిళ్లు భయానక రూమర్స్ పుట్టిస్తుంది. జమీందార్ భూములను తన దగ్గరే పెట్టుకుంటాడని, పేదల కోసం చేస్తున్న పథకాలు అబద్ధమని, పాఠశాల, చెరువు పనులు మొత్తం నకిలీ కాగితాల మీదే చేశాడని. ఈ మాటలు విని కొంతమంది గ్రామస్థులు కూడా కంగారు పడతారు. నిజం వెలుగులోకి. జమీందార్ తనపై వస్తున్న ఆరోపణలు విని గ్రామసభలో అందరినీ కూడగడతాడు. అక్కడ మొత్తం ఖాతాలు, పత్రాలు అందరి ముందు ఉంచుతాడు. ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన రసీదులు, ఫోటోలు, లెక్కలు ఆల్ ట్రాన్స్పారెన్సీ. గ్రామస్థులు చూసి ఆశ్చర్యపోతారు. జమీందార్ను మళ్లీ నమ్మకం పునరుద్ధరించుకుంటారు. చివరి సన్నివేశం తూటాకు తూట. జమీందార్ ఇంటి దగ్గర రాత్రి ఒక చిన్న పేలుడు. ఎవరో భయపెట్టడానికి పెట్టిన పటాసు, కానీ కుటుంబం భయపడుతుంది. గ్రామం మొత్తం కలకలం. ఒక్క రాములు వెంటనే చెబుతాడు. గ్రేటర్ దేన్ అయ్యా, ఇది వంకటపతి ప్లాన్. ఇక మనం చేతులు కాల్చుకోవాలి. జమీందార్ కళ్లలో మంట మెరుస్తుంది. గ్రేటర్ దేన్ న్యాయంగా పోరాడతాం. కాని ఇప్పుడు వాళ్ల అసలు రంగు బయటకు తీయాలి. ఇక్కడే భాగం 9 ముగుస్తుంది. ఒక భయంకరమైన మలుపు వద్ద. ఇక కథ మరింత అద్భుతంగా ముందుకు సాగనుందనే ఉత్కంఠతో. మీకు ఇది జమీందార్ కథ 10వ భాగం. సుమారు 20 నిమిషాల కథ పొడవుతో సమానమైన వివరంగా తెలుగులో. తెల్లని నక్షత్రం జమీందార్ కథ భాగం 10 20 నిమిషాల కథ. జమీందార్ రాఘవయ్య కోటలో పరిస్థితులు ఒక్కరోజు ఒక్కలా మారుతున్నాయి. గ్రామంలో జరుగుతున్న అన్యాయాలు తగ్గుతున్నాయి. కాని అంతలో ఒక కొత్త ముప్పు అతని ముందుకు వచ్చింది. 1 కోటకు వచ్చిన రహస్య అతిథి. ఒక ఉదయం రాఘవయ్యకు తెలియకుండా కోటగేటు వద్ద ఒక వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్లలో భయం, చేతిలో చినిగిన సంచి. గార్డులు ఆపినా అతడు జమీందార్ గారితో ఒక్క మాట మాట్లాడాలి, ప్రాణాల విషయానికి అని వేడుకున్నాడు. రాఘవయ్య వెంటనే అతన్ని లోపలికి తీసుకువచ్చి అడిగాడు. ఏమైంది? ఇంత ఆందోళనగా ఎందుకు ఉన్నావు? వృద్ధుడు చెప్పాడు. సామి, మా పల్లి అయిన గన్నేపల్లి మీద కొందరు బయటివాళ్లు దాడి చేయబోతున్నారు. నీ కోటే మా రక్ష. మా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. రాఘవయ్య వెంటనే ఆలోచించాడు. ఇది చిన్న విషయానికి కాదు. ఆ గ్రామం అతని వ్యవసాయ భూముల ప్రధాన ప్రాంతం. దానిపై దాడి అంటే మొత్తం ప్రాంతానికి ప్రమాదం. 2 శత్రువుల కొత్త యుక్తి. అదే సమయంలో జమీందార్కు సమాచారం వచ్చింది. అతడిని పడగొట్టడానికి శత్రువులు కొత్త కులం వెలిగించారు. పక్కపల్లె దొంగ నాయకుడు దొరబాబు ఈ కుట్ర వెనుక ఉన్నాడు. దొరబాబు ముఖంలో తుప్పునవ్వు, కానీ చేతిలో ఖడ్గంతో తిరిగేవాడు. జమీందార్ ప్రజల్లో పెరుగుతున్న పాపులారిటీ వల్ల అతడి అసూయ మరింత పెరిగింది. అతడు తన సహాయకులకు చెప్పాడు. జమీందార్ను నేరుగా ఓడించడం కష్టం. ఆయన ప్రజల్ని మన వైపు తిరుగుబాటు చేయిస్తే చాలు. 3 రాఘవయ్య గ్రామంలో పరిశీలన. 5 నమ్మిన అనుచరులతో రాఘవయ్య గన్నేపల్లికి బయలుదేరాడు. గ్రామం చేరుకునే సరికి ఏదో కలకలం కనిపించింది. కొంతమంది రైతులు గొడవ పడుతున్నారు. నీళ్లు కోటమే ఆపింది. పంటలు పాడవుతున్నాయి. జమీందార్ వల్లే. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ అబద్ధాలు అని అతనికి తెలుసు. వెంటనే అందరిని పిలిచి ప్రశ్నించాడు. అప్పుడు అసలు విషయానికి బయటపడింది. దొరబాబు వాడి మనుషులను పంపి గ్రామంలో తప్పుడు పుకార్లు పుట్టించాడు. ప్రజలు అసంతృప్తిగా మారుతారని ప్లాన్. రాఘవయ్య ప్రశాంతంగా అన్నాడు. నేను నాకు లాభమూ, నష్టమూ చూడను. మీ అందరి కోసం నేనున్నాను. అతడు వెంటనే తన ఇంజనీర్ను పిలిచి నీటి కాలువలను తిరిగి బాగు చేయించాడు. ప్రజల్లో నమ్మకం ఒక మంట మళ్లీ వెలిగింది. 4 దొరబాబుకు రాఘవయ్య ఇచ్చిన హెచ్చరిక. రాఘవయ్య ఏ పని కూడా వెనక్కి తగ్గడు. అదే రాత్రి అతడు దొరబాబు దాక్కున్న గూడెంకు వెళ్లాడు. దొరబాబు ఆశ్చర్యపోయాడు. జమీందార్, నువ్వే ఇక్కడికి వచ్చావా? రాఘవయ్య సమాధానమిచ్చాడు. పల్లెల్ని కలవరపెట్టడంలాంటి దందాలు మానుకో. ప్రజలు నా బలం కాదు,
వారికి చేసిన నా సేవ నా బలం. దొరబాబు చిరునవ్వుతో అన్నాడు. ఆగు రాఘవయ్య, ఆట ఇంక మొదలైంది మాత్రమే. డ్యాష్ 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 5. కోటలో ఇంటి సమస్య. కోటకు తిరిగి వచ్చిన రాఘవయ్యకు మరో షాక్ ఎదురైంది. అతని తమ్ముడు వాసుదేవ్ ఎక్కడికో వెళ్లి కనిపించడంలేదు. తల్లి కన్నీళ్లతో రాఘవయ్య దగ్గరకు వచ్చింది. రాఘవయ్య, నీ తమ్ముడు 2 రోజుల నుంచి కనిపించడంలేదు. ఏదో ప్రమాదం జరిగిందేమో. రాఘవయ్య హృదయం ఆగినట్టయింది. అతడు వెంటనే గ్రామాల్లో దర్యాప్తు మొదలుపెట్టాడు. కొన్ని చోట్ల వాసుదేవ్ కనిపించినట్టు చెప్పినా అసలు నిజం తెలియలేదు. డ్యాష్ 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 6. కథలో మలుపు, రహస్యమైన లేఖ. అంతలో కోటకు ఒక లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది. నీ తమ్ముడు నాకు దగ్గరున్నాడు. అతన్ను తిరిగి పొందాలంటే నువ్వు జమీందారీ హక్కును విడిచిపెట్టాలి. దొరబాబు. ఈ లేఖతో రాఘవయ్య కోపంతో ఊగిపోయాడు. ఇది ఇక పల్లె గొడవ కాదు, ఇది అతని కుటుంబంపై నేరుగా దాడి. అయినా అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను హక్కును వదలదు, కాని నా తమ్ముడు సురక్షితంగా ఉండాలి. డ్యాష్ 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 7. రాఘవయ్య తెలివి పన్నాగం. దొరబాబు కోటకు రామని పిలిచాడు. కాని రాఘవయ్య ఒంటరిగా వెళ్లలేదు. అతడు తన నమ్మిన 2 యోధులను రహస్యంగా వెనక పంపించాడు. దొరబాబు రాఘవయ్యను చూసి అన్నాడు. నీకుం జమీందారీ ఇప్పుడే ముగుస్తుంది. రాఘవయ్య ప్రశాంతంగా. నాకు హక్కు కావాలి కాదు, నా ప్రజలు, నా తమ్ముడు కావాలి. అంతలో రాఘవయ్య యోధులు దొరబాబు మనుషుల్ని చుట్టేశారు. దొరబాబు ఆశ్చర్యంతో ఏదో మాట్లాడబోతుండగా రాఘవయ్య అన్నాడు. ప్రజల్ని మోసగిస్తే ప్రతి దొంగకి ఇలాగే ముగింపు. వాసుదేవ్ను రాఘవయ్య కాపాడి తీసుకువచ్చాడు. డ్యాష్ 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 8. ముగింపు, కొత్త సమస్యకు ఆరంభం. కోటకు తిరిగి వచ్చిన తర్వాత తల్లి ఆనందంతో కుమారుడిని ఆలింగనం చేసుకుంది. కాని రాఘవయ్య మనసులో ఒక కొత్త సందేహం మిగిలిపోయింది. దొరబాబు తన వెనుక ఎవరో పెద్ద శక్తి ఉందని చెప్పాడు. ఇంకా పెద్ద శత్రువు ముందున్నట్టుంది. జమీందార్ కథలో వచ్చే 11వ భాగంలో ఆ మిస్టరీ శక్తి ఎవరో బయటపడుతుంది. డ్యాష్ 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 మీకు భాగం 11 కూడా 20 నిమిషాల సైజులో కావాలా?